హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మిస్సెస్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఇన్స్టెంట్గా టమాటా పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇదేంటంటే టమాటా పచ్చడి, ఇన్స్టెంట్ టమాటా పచ్చడి మనం రోటీస్ అండ్ వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఎండతో పని లేకుండా ఎప్పటికప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం టేస్టీగా చేసుకోవచ్చండి. ఇది చాలా టేస్టీగా పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుంది. ఇంకా లేట్ ఎందుకు, వీడియోని స్టార్ట్ చేసేద్దాం పదండి. ముందుగా ఒక ప్యాన్ కొంచెం వేడవ్వాలి. కొంచెం వేడైనాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైనాక ఈ టమాటాలు 4 పీసెస్లా కట్ చేసుకున్నాం కదా, నేను ఒక కిలో వరకు వేసుకుంటున్నాను. కిలో వరకు వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలండి. ఈ టమాటాస్లో వాటర్ అంతా ఉడికేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. ఇవ్వండి, ఈ విధంగా అడుగు పట్టకుండా బాగా కలుపుకోవాలి. దీనిలోనే బాగా ఉడికింది కదా, దీంట్లోనే 1.5 స్పూన్ వరకు ఉప్పు, పసుపు వేసుకుంటున్నాను. తర్వాత 1.5 స్పూన్ వరకు కూడాను కారాన్ని కూడా వేసుకుంటున్నాను. కారం వేసుకున్న తర్వాత దీంట్లోనే మనం పులుపు మనం ఎంత తింటామో దాన్ని బట్టి మనకు కాస్తంత చింతపండు కూడా వేసుకుంటున్నాను. చింతపండు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ యొక్క టమాటా మిశ్రమంలో చింతపండు అనేది బాగా మెత్తగా అయ్యేంత వరకు కూడా బాగా కలుపుకుంటూ ఉండాలి. కలుపుకున్నాం కదా, దీన్ని మరొక 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా అయింది కదా, దీన్ని కాస్త చల్లారనివ్వాలి. చల్లారినాక మిక్సీలోని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కూడా పలుకు లేకుండానే బాగా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. తర్వాత మరొక ప్యాన్ పెట్టుకొని కొంచెం హీట్ అయినాక దీంట్లోనే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక దీంట్లోనే శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చిని కూడా వేసుకొని బాగా కొంచెం 1 మినిట్ పాటు ఫ్రై చేయాలి. తర్వాత దీంట్లోనే పొట్టు తీసిన ఎల్లుల్లిపాయలని కూడా ఒక 20 వరకు వేసుకుంటున్నాను. ఇది కాస్త వేగనివ్వాలి. ఒక 1 మినిట్ వరకు కూడా బాగా ఫ్రై చేయాలి. దాంట్లోనే జీలకర్ర, ఆవాలను కూడా వేసుకుంటున్నాను. ఇవి అన్నీ వేగినాక కాస్త కలుపుకోవాలి. తరువాత దీంట్లోనే మనం గుప్పెడు కరివేపాకును కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి. ఈ గుప్పెడు కరివేపాకును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత నేను కొంచెం ఇంగువని వేసుకుంటున్నాను. ఇంగువ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది పచ్చడిలోని. తర్వాత దీంట్లోనే టమాటా ప్యూరీని కూడా వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది ఏంటంటే ఇన్స్టెంట్ కాబట్టి, అండ పని లేకుండా మనం చేస్తాం కాబట్టి బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అడుగు పట్టకుండా ఒక 20 మినిట్స్ పాటు బాగా రెడ్గా వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకుంటే ఇంకా పాడవదండి. ఈ విధంగా వచ్చింది కదా, బాగా వచ్చిందండి. దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇన్స్టెంట్గా టమాటా పచ్చడి మీలో ఎవరైనా చేయాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి టమాటా పచ్చడి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.